జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు అనేక విధాలుగా ఈరోజు మన హిందూ సాంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ రాజశేఖర రెడ్డి గారి విషయానికి వస్తే రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తెచ్చారో అంటే రాజకీయ నేతల జోక్యం లేకుండా దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు తీసుకునేందుకు 21 మందితో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తూ 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వమే చట్ట సవరణ చేసింది. అలాగే చూసుకుంటే దేవాదాయ శాఖ పరిధిలో కనీస వార్షిక ఆదాయం లేని వేలాది దేవాలయాలు నిత్య పూజ కోసం ధూప దీప నైవేద్య పథకాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలిసారిగా తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర రెడ్డి గారే. తొలితి విడతలోనే 3500 ఆలయాలను అమలు చేశారు. అంటే ఈరోజు ఇంకా అనేక విధాలుగా చెప్పుకుంటూ పోయినామంటే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు ఏదైతే ఈ ప్రభుత్వం వారి మీద